వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం నుంచి ప్రజల రాజకీయ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు ఏమిటో చూద్దాం. ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా, ఇంతకు ముందున్న టీడీ ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం అంతా బాగానే ఉంది, కానీ రేపు ఆర్టీసీ లేడీస్కి ఫ్రీ అని అంటున్నారు. దానివల్ల కొద్దిగా మా ఆటో వాళ్ళకి కొద్దిగా దెబ్బ పడుతుంది అని చెప్పి మా అభిప్రాయం. భీమవరం ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి చేసిందే, ఇంతకు ముందున్న టీడీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందే? అభివృద్ధి చేసింది. పెన్షన్ అది కూడా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు. జగన్ కూడా చూడటంలో తప్పేం లేదు, బాగానే చూస్తున్నారు. ఏమో ఎవరో వచ్చి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పటి వరకు బాగానే చూస్తున్నాను నాన్న. నేను నాకు 76 సంవత్సరాలు, ఈ రోజు వరకు సంపూర్ణ ఆరోగ్యంతో పనిచేస్తున్నాను. నేను వడ్రం పని చేస్తాను, నేను కార్పెంటర్ పని. ఈ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను, నా అభిప్రాయం. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను, నా ఉద్దేశం ప్రకారంగా. సమాన్ని ఇంకో రకంగా మీరు ఏ పార్టీయో నాకు తెలియదు, అటువంటి వస్తేనే బాగుంటుంది. ఈ రోజు వరకు పాపం ఆయనే మంచిగా చూస్తారు, ఎవరు వచ్చి ఎలా చూస్తారో తెలియదు, కానీ ఇప్పుడు మటుకు చూసేది ప్రెసిడెంట్ లో ఆయన బాగా చూస్తున్నాడు. పెన్షన్లు ఇచ్చి బాగా చేస్తున్నాడు. వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం కానీ, రాజధాని కానీ, రాష్ట్రంలో అనేక రకాలని వ్యాపారాలు కానీ లేవు. వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళ కోసం ఉంది, కానీ వేరే ఇదిగా లేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు దానికి రైతులని అదని ఇదని పట్టించున్నారు అంటున్నారు, కానీ అంతవల్ల పని జరుగుతుంది. ధాన్యం డబ్బుల వల్ల అవన్నీ చాలా రిస్క్ పెడుతున్నారు. దాన్ని వేసిన తర్వాత 2 నెలలకి 3 నెలలకి పడుతున్నాయి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కాదండి, తీసేయడం మంచిది. ఎందుకని అంటే వైసీపీ అన్న వాళ్ళకే చేస్తున్నారు ఫేవరెట్ గా, టీడీపీ అన్న వాళ్ళకి చేస్తా దౌర్జన్యంగా. నీ శాతాన్ని పని చేసుకోండి, మీ వల్ల అయితే మీరు చేసుకోండి అని దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏకమై పోటీ చేసి మేము జగన్ ని ఓడిస్తాము, అందుకే ఇద్దరం మరీ ఏకమైనాము, మా ఇద్దరు సిద్ధాంతాలు ఒకటే, సో అందుకే మేము ఏకమైనాము అని చెప్తున్నారు. దాని పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? వాళ్ళిద్దరు ఏకమయ్యారు, ఓకే, బాగానే ఉందండి. ప్రజెంట్ దీనివల్ల వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ఏకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏకమయ్యాడు. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ పడగొట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీల్చి కూడదు, నేను సపరేట్ చేస్తే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగింది కదా, అదే ఎలక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తే మెయిన్ ఉద్దేశంతో ఏకమయ్యి ఇద్దరం కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ఏకమయ్యారు. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని అంటే మరి ఏం ముఖ్యమంత్రి వస్తే బాగుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. ఎందుకలా? ఇప్పుడు సంక్షేమాలు బాగా పెట్టండి, డబ్బులు వేస్తున్నాడు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, పోలవరం లేదు, అమరావతి లేదు, 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కట్టలేదు, 3 ముక్కలు ఆటాడాడు, రైతులని అన్యాయం చేశాడు, రైతు భరోసా అన్నాడు, డబ్బులు వేయట్లేదు, ధాన్యం డబ్బులు తోలిన 3 నెలలు వేస్తున్నాడు అకౌంట్లో. మనం ధాన్యం తోలుకుని మన డబ్బులు అడిగి తోలి ఆ డబ్బులు మన డబ్బుల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాయండి రైతులు కూడా. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి, ఒక రోడ్డు సక్రమంగా లేదు. డబ్బులు వేస్తున్నాడు దేనికి? ఆ డబ్బులు వాళ్ళు యూజ్ అండి, ఇంట్లో తింటాక డెవలప్మెంట్ లేదు. అయితే మనకు సరిపోద్దా? డెవలప్ అవుద్దా? ఏమంటే పేదలకైతే మంచిదేనండి, ఉచిత బస్సు పేదలకైతే మంచిదే. ఆ కార్డు కూడా పేదలకి, ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి పెట్టకూడదు, ఓన్లీ లేని వాళ్ళకి పెట్టాలి. లేని వాళ్ళకి పెట్టాలి ఉచిత బస్సు, ఉన్నవాళ్ళు పెట్టకూడదు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు, లేడీస్ మరి ఉన్నవాళ్ళు పెట్టకూడదు. వాళ్ళకి ఒక లిమిట్ లేజ్ బాగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అట్టా పెట్టితే బాగుంటుంది. ప్రతి వాళ్ళకి లేడీస్కి ఇస్తే అందరూ ఎక్కిస్తారు కదండి. అది క్రెడిట్ చంద్రబాబుకి వెళ్ళకూడదని చెప్పేసి ముందే ఇటు పెట్టేస్తున్నాడు జగన్. అది ఉచిత బస్సు అనేది ఓన్లీ పేదలకు పెట్టమన్నా. ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు, పేదలకు పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కూడా అమ్మఒడి వచ్చేస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టాలి, వైట్ రేషన్ కార్డులో పెట్టాలి అమ్మఒడి. అంతేగాని అందరికి ఇచ్చేదట. ఇప్పుడు మాకు 50,000 చేస్తాం ఉంది, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంది, వాళ్ళకి అమ్మఒడి వస్తుంది, 13,000 15,000 వస్తుంది. మా వరకు అయితే వృద్ధులకి పర్సంటేజ్ 25% ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా వృద్ధులకి చేసినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరికే ఉచిత బస్సు అనేది దారుణం.
ఒక వర్గం మా ఆటో కార్మికులు ఇలాగ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జోగి రమేష్ అన్న అతను ఆయన వస్తాడు, కాగిత కృష్ణప్రసాద్ వస్తాడని ఆయనకి దడిసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ గారిని వేరే సాటికి మార్చేసాడు మంత్రిని, పెనమలూరు. ఈయన కృష్ణప్రసాద్ కంటే కొద్ది పవర్ఫుల్ మనిషి, జనాలతో అలవడి కుర్రోళ్ళతో జాగ్రత్తగా బాగా జాగ్రత్తగా ఉండి అందరిని సమర్థించుకుంటా బాగా బలపడాడండి కృష్ణప్రసాద్ గారు. యూత్ పాలింగ్ ప్రజాదరణ ఎక్కువ ఉందండి. మనం పిలిస్తే పలుకుతారో, ఏది నిర్భరంగా వింటారు, సమస్య ఏంటి అనేది ఆలోచిస్తారో, ప్రతిదానికి ముందు అడిగేస్తారండి కృష్ణప్రసాద్ గారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదండి, టీడీపీ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందండి. అసలు ఏమీ చేయలేదండి. రోడ్లు చూస్తే అద్దానం ఉంటాయి, నడుపురు నుంచి లంకల కలాగుంటా వెళ్ళే రోడ్డు మంచి అర్ధానం, ఈ లోతు గుంటలు. ఇక నేను చూసిన తర్వాత నా పుట్టి నేను 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిసారి కూడా తారు రోడ్డు వేస్తూనే ఉన్నారు. అలాంటిది మాకు లోతు గూతలు ఒక కార్యాలయాలంటేనే కష్టంగా ఉంది. వైఎస్సీపీ అసలు ఎక్కడా అభివృద్ధి చేయలేదు సార్. ఓన్లీ నవరత్నాలు ఎవరికి ఇచ్చారు, ఎవరమ్మని అడిగారు, అసలు ఎవరు అడిగారు? ప్రతి ఒక్క పేదవానికి నథింగ్ అది కూడా రావట్లేదు. ప్రతి ఏమని చెప్పాలని దానివల్ల నిరుద్యోగం పెరిగింది, బద్ధకం పెరిగింది. అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి పెన్షన్ ఎవరు బాధపడి ఎవరిని తీసుకొచ్చేవారు. ఇవాళ ఇంటింటికి వెళ్ళడం వల్ల దాని ఖర్చు ఎక్కువ పెరిగింది, అది తెలియట్లేదు. ఒక వాలంటీర్కి జీతం ఇవ్వాలి, వెహికల్కి జీతం ఇవ్వాలి, పెట్రోల్ కొట్టించాలి. ఇదంతా కూడా 36,000 చిల్లర అవుతుంది ఒక వెహికల్కి వచ్చి. అంతకుముందు అయితే కనుక డిపోకెళ్ళి తెచ్చుకునేవారు. అవసరం లేదు సార్. పథకాలు అన్నవి ఎలా ఉండాలంటే కొంతవరకు అంతే తప్పించి ప్రతి ఓడికి ఈవేళ ఉన్నవాడికి ఇచ్చి రైతు బంధు అన్నారు, పెద్ద రైతు మూతుబారు రైతుకి ఇస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి? అది పేదలకు ఇవ్వాలి, ఎరువులు కొనుక్కోలేనికి ఇవ్వాలి, లేకపోతే కొంచెం కింద బిలో ప్రాడక్ట్ ఇవ్వాలి. రైతు బంధం కూడా ఒక అన్న క్యాంటీన్ ఉండేది, అది చాలా చిన్న వాళ్ళు కూడా 5 రూపాయలు తినేవారు. అది పడగొట్టక్కర్లేదు అసలు. కొన్ని కావాలంటే వాళ్ళ పాత పేరు పెట్టుకుని రాజానికి అని పెట్టుకుని దాన్ని చేయొచ్చు. అది పగలగొట్టడం అన్నది, అది పడగొట్టడం అన్నది ఈవేళ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి అవన్నీ ప్యాకెట్ స్థావరాలకి మందు కొట్టగట్లకి అయిపోయి అటు ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రజావేదిక పాల్గొట్టాడు వచ్చిన వెంటనే. ప్రజావేదిక దేనికోసం? అది కనుక ఏంటి అతను ఎంతసేపు ఏంటి, అదొక ఆర్థిక నేరస్తుడు, అతను క్రిమినల్ మైండెడ్. ఈవేళ మీకు కోడికత్తి సీను 5 సంవత్సరాల నుంచి అన్యాయంగా జైల్లో ఉంటున్నాడు. ఒక్కసారి అతను కోర్టుకు వెళ్తే అతను బెయిల్ వచ్చేది. అనంతబాబు కాకినాడ ఎమ్మెల్సీ వచ్చేసానని చెప్పాడు, డ్రైవర్ని చంపేశాడు, ఇంటికి డెలివరీ చేస్తే ఆడికి బెయిల్ ఇచ్చి ఊరేగింపు తీసుకొచ్చారు. దీన్ని బట్టి అతను మెంటాలిటీ ఏంటో, ప్రజలకు ఏం చేస్తున్నాడో వేరే చేసుకోవచ్చు. చంద్రబాబు అయితే డెఫినెట్ చేస్తాడు, కాకపోతే ఇంకొకరు చేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. చదరంగంలో 10 ఎత్తులు ఎలా ఆలోచిస్తామో రాబోయే ఎలా ఉంటుందని అతను గెస్ చేయగలడు. ఇది అతనికి లేదు. అతనికి వాళ్ళ ఫాదర్కి ఉంది, వాళ్ళ ఫాదర్ చేశాడు చాలా మటుకి. వాళ్ళ అవినీతికి మారిపోయారు రాజశేఖర రెడ్డి, చెప్పాలంటే విధంగా అన్యం పోసింది అతను. అయితే దాన్ని కొనసాగించే దమ్ము లేదు. ఈవేళ నియోజకవర్గాలు మార్చున్నాడు. ఎందుకు మార్చాలి? అవసరం ఏంటి? ఈ చరిత్రలో ఎప్పుడు కూడా నియోజకవర్గం మార్చాల అంటే భయం పట్టుకుంది, వాళ్ళు నెగ్గరు. కనుక ఏంటి అతను అభివృద్ధి రూపాయి నాకు బయటకు వస్తుంది చెప్పండి. అప్పులు తెస్తున్నాడు. ఈవేళ మద్యం నిషేధిస్తున్నాడు, లేదు. సిపిఎస్ వచ్చేస్తాడు, లేదు. ప్రత్యేక హోదా మెడలో ఉంచుతాడు, తేలేదు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే 100 వస్తాయి. కనుక అతను అన్ఫిట్. చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాకూడదు సార్. ఇంకా అప్పటికే అధోగతి అయిపోయింది రాష్ట్రం. అయితే చంద్రబాబు కావచ్చు, లేకపోతే జనసేన, రెండు పొత్తు పెట్టుకున్నా కనుక వాళ్ళు తేల్చుకుంటారు. ఎవరు వచ్చినా కానీ ఇతనికంటే కూడా బాగానే చేస్తారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అన్యాయం పెడతాం. తెలంగాణలో ఇప్పుడు ఎలాగ ఉన్నారో మాకు కూడా మేము కూడా అన్యాయం అవుతాం. దాని విషయంలో మాకు ఇది పెట్టింది స్కీమ్ ఫస్ట్ పెట్టింది మ్యానుఫ్యాక్చర్ పెట్టి చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చిందని ఇప్పుడు జగన్ ఇప్పుడు ఆటో ఓట్లు కూడా వీడికి సంబంధం ఉంటుంది కదండి. ఆటో మీద బాగా ఆధారపడి బతుకోళ్ళు ఆటో ఒకడే కదండి. స్పేర్ పార్ట్ రోడ్డు బతుకుతాడు, మెకానిక్లు బతుకుతాడు, టెంకరింగ్ వాళ్ళు బతుకుతారు, పెయింటర్లు బతుకుతారు. ఇంచుమించు 6, 7, 8 షోరూమ్లు, ఎంతమంది సేల్స్ బాయ్స్ అంతమంది బతుకుతారు ఆటో వాళ్ళ మీద. అంతమంది అన్ని కుటుంబాలు రోడ్డు ఎక్కినట్టే కదా ఒక ఆటో లేకపోతే. ప్రజెంట్ లోపల అంటే మెయిన్ రోడ్లు అయితే రోడ్లు వేయలేదు కదండి వైసీపీ. లోపల మొత్తం ప్రతి నియోజకవర్గంలో లోపల విలేజ్లో రోడ్లు అండి మొత్తం వైసీపీ రోడ్లు వేసిందండి. మొత్తం భీమవరం మార్కెట్ నుంచి కొంచెం ఎక్కడ ఎంక్వైరీ చేసుకోండి, సిమెంట్ రోడ్లో ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అండి. మా లెక్క ప్రకారం అయితే వైసీపీ బెటర్ అనుకుంటున్నాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేశారండి భీమవరపట్నాన్ని. హౌస్ లేని వాళ్ళకి ఇంజులెన్స్లుగా హౌస్కి ఇచ్చారు, హౌస్లు కట్టించారు. దగ్గర భీమవరం పట్టణంలోనే 30 హౌస్ల దాకా ఇచ్చారండి. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఏమీ చేయలేదు. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ వచ్చిన తర్వాత మాకు ఇళ్ళకి డ్రైనేజీలు వేశారు, అంతా బాగుంది. నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి స్కూళ్ళు బాగుపడ్డాయి, వితంతువులు బాగుపడ్డారు, వికలాంగులు బాగుపడ్డారు. వికలాంగులకు నడిచి వెళ్ళేవారు, ఇదివరకు దేగుతో వెళ్ళేవారు,
ఇప్పుడు లేదు, వాళ్ళకి శుభ్రంగా బళ్ళు వచ్చినాయి. గుడ్డి చూడు మూగవారికి టైం టు టైం పెంచినాయి. ఇది వరకు లైన్లో నించినవారు. మీ ఇంట్లో కుటుంబానికి సరిపోలేదు, నెల సరిపోలేదు, వేరే దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోరు మీరు. మీ ఇంట్లో బియ్యం బస్తా లేదు, ఆ గ్యాస్ లేదు, ఏమి లేదు, ఇంటి పక్క వాళ్ళు అడగరా, అప్పు అడగరా? ఇది అంతే. ఒక సంసారం, ఒక రాష్ట్రం అనేది సంసారం. ఆ సంసారం బాధ్యతలు ఉన్నాం. మరి ఇంటి పెద్దగా ఆయన నెట్టుకున్నాం, ఇంటికి ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే చేయవలసింది ఎవరో? మన ఇంటి పెద్ద ఆయనేగా. మన ఒడిదుడుకులు ఏంటి ఏంటి ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఉంది, చాలా మందికి ఎస్టీలకు ఫ్రీ ఇచ్చాడు 200 యూనిట్ల వరకు. ఎంత బాగుందండి, చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు ప్రభుత్వం బాగుందండి. ఎందుకు? వాళ్ళకి పింఛన్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. వయసు తేడా ఉందని అంటున్నారు. వయసు తేడా ఉందని 50 మానేశారండి. ఇప్పుడు ఉన్నది రణంగానే ఉంది, ఆఫీస్ ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఎందుకని? ప్రభుత్వం బాగుంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంది. వీళ్ళు ఉన్నారు కానీ ఏం బాగోలేదు. ఇప్పుడు మీకు ఇచ్చినారు కదా సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఇచ్చిన జగన్ బాగున్నాడా, ఇంతకు ముందు ఉన్న చంద్రబాబు ఇచ్చిండేది బాగుందా? జగన్ బాగున్నాడు. ఎందుకు అంటే ఇంతకు ముందు చంద్రబాబు ఇవ్వలేదంటారా? చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు తీసేసి జగన్ ఎక్కిచ్చారు కదా. మరి చంద్రబాబు నాయుడుదే బాగుంటుందని ఉందని మాకు. ఎందుకు అట్లా? ఏమో నాకు అదొక సంతోషం. ఉచిత బస్సు పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? రోజుకి ఎన్ని కోట్లు వస్తుంది ఆదాయం? డ్రైవర్ కి, కండక్టర్ కి, మెకానికల్ కి, డీజిల్ కి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అవి ఎవరి దగ్గర నుంచి తీసుకెళ్తారు? గవర్నమెంట్ డబ్బులు పెట్టాలి. గవర్నమెంట్ డబ్బులు ఆర్టీసీలో పెట్టాలి. గవర్నమెంట్ డబ్బులు పెడితే అప్పుల్లో ఉన్నది గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? ఎన్ని అప్పులు చేసినా సామాన్య ప్రజల మీదే మళ్ళీ అందరి మీద పడుతుంది. ప్రభుత్వం అనేది కరెక్ట్. ఏదైనా ఒకటేనండి, ఎవరు వచ్చినా ఒకటి కరెక్ట్గా చేస్తారు, కాదంటలేదు. ఉన్న రోడ్లు అయితే ఎక్కడ బాగాలేదండి. ఇప్పుడు ఉచితం పోసేడుతున్నాడు అండి, ఆటో వాళ్ళ పొట్ట కొట్టేస్తున్నాడు అండి. ఎంతవరకు కట్టండి అది? ఇలా సీట్ల కోసం, ఇలా ముఖ్యమంత్రి సీట్ల కోసం ఆటో కూడా పొట్ట కొట్టేస్తున్నాడు. ఆడెవడో 15,000 అయితే సరిపోద్దండి. 15,000 అయితే పెళ్ళంపేటలు పెంచుకుంటే సరిపోద్దా? నెలకు 15,000 వేస్తాడు. ఆడ ఇంటి కట్టుకుంటాడా, వాళ్ళ పెళ్ళంపేటలే పెంచుకుంటాడా? ఆటో ఫైనాన్సే కడతాడండి, ఉచితం పోసేడతాడండి. ఒక లోడ్ వస్తుంది, ఆటో లోడ్ వేసుకుంటాం, ఆటో ఊరుకుంటాడండి. లోడ్ ఎత్తే ఆటో 20,000 కేసు రాస్తున్నాడు అండి. 20,000 కేసు రాస్తాడా? ఎక్కడి నుంచి కట్టగలవండి? ఆ 20,000 ఆయన కడతాడా? కట్టడు కదండి. అది ఎంతవరకు కట్టండి? అది మేము ఆటో ధర్నా చేసాం, ఉచితం పోసి ఎట్టొద్దు తీసేమని చెప్పాం, వద్దని చెప్పి పెట్టాము, ధర్నా చేసేవాడిని. ఎంతవరకు కట్టనేది అది రాంగ్ అన్నది. నా ఒక్కల మీద మా భార్యను పోషించుకోవాలి, పిల్లల చదువులు ఇవన్నీ కట్టుకోవడానికి రెంట్ కట్టుకోవాలి, మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి, ఆటో అది ఎన్ని కట్టుకోవాలి కదండి. ఫ్రీ బస్సు వాళ్ళందరూ వచ్చేదే అంతంత మాత్రం. మాకు బస్సు ప్రయాణం చేసే వాళ్ళందరూ బస్సు గురించే వస్తారు. ఫ్రీ బస్సు ఉన్న వాళ్ళకి ఇప్పటికే పిలిచి పాలకొస్తారు, పిలిచి రారు జనాలు. అది ఫ్రీ బస్సు ఉన్నారనుకో మొత్తం అందరూ బస్సు కేసు వస్తారు తప్ప ఆటోలు కనుక ఎవరు రారు. వ్యవహారానికి అయితే నో ప్రాబ్లం అండి, ఎమ్మెల్యే గారు ఆయన చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే చెప్పలేను, గాలి మార్పు ఎలా ఉందో తెలియదు. జనసేన మేము ఉన్నారు జనాలు అందరూ. మాకు పొట్టగొట్టి పథకాలు ఎందుకండి? పథకాలు ఇంకా ఉన్నాయి కదా, పథకాలు పెట్టి బోల్డ్ పథకాలు పెట్టుకోవచ్చు. చివరిగా భీమవరంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మరి వైఎస్ఆర్సీపీ, టీడీపీ? ఏ పార్టీ వచ్చినా మాకు ఇలాంటి పొట్టగొట్టి పథకాలు పెట్టిన పార్టీ ఏ పార్టీ కూడా మాకు అక్కర్లేదండి. అలాంటి పథకాలు మాకు వద్దు. మాకు అవసరం అయితే ఆ 10,000 తీసేసినా పర్లేదండి, మాకు ఫ్రీ బస్సు అక్కడ మా బతుకు మేము బతుకుతాం. తీసేసిన ఆ ఏమని మేము అడగలేదండి, వేయకుండా ఉంటే మేము మా బతుకు మేము బతుకుతాం. ఏదైనా అభివృద్ధి పథకం చేసినప్పుడు ఎవరైనా వాళ్ళ కామన్ విమర్శలు కామన్ అయ్యి వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది, వీళ్ళకే ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఉండడం మేలా తీసేయడమే మంచిది? ఎందుకు అలా? వాళ్ళు సరిగ్గా చేస్తలేదు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి సరిగ్గా చేస్తున్నారు, కర్మ వాళ్ళకి సరిగ్గా చేస్తలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది, అమ్మఒడి బాగానే వేసారండి, అందరికి బాగానే ఇచ్చారు. చివరిగా వాలంటీర్లు ఉంటే మేలా తీసేసే మేలా? వాలంటీర్లు ఉంటే మంచిదండి. కొంతమందికి మాలాంటి వాళ్ళకి ఒక్కరు పొద్దున్నే ఏదైనా ఇవ్వడానికి చేయడానికి పనులు చేసి పెట్టడానికి కుదురుతుందండి, బాగానే ఉంటుంది. అవును సార్, మా ఫైనాన్స్ మీద బళ్ళు పట్టుకు తెచ్చుకున్నాము, మా జీవనాధారం చదువుకున్నాం. ఇక్కడ మాకు ఏ ఉద్యోగాలు లేక ఆటో నడుపుకుంటున్నాం, జీవనాధారంగా ఆటో నడుపుకుంటున్నాం. మరి ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ పార్టీ కూడా మరి ఉచిత బస్సు అయితే మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకు ఏంటి మరి అని మా ఆవేదన. ఏదైనా మాకు ఏదైనా అవకాశం చూపించాలి కదండి. చదువుకున్న వాళ్ళకి ఏదో అవకాశం, నిరుద్యోగులమే కదా ఆటో తోలుకుని ప్రతి ఒక్కరు నిరుద్యోగి. మరి అటువంటి నిరుద్యోగి ఏదో ఒకటి చూపించాలి ప్రభుత్వం. ఒక రాజధాని బెటర్ అండి ఏదైనా డెవలప్ అవ్వడానికి, అంతేగాని 3 రాజధానులు ఎక్కడ వద్దు. టీడీపీ వస్తే మరి డెవలప్ అవుతుందండి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత హామీలు ఇవ్వడం వల్ల మనం కూడా శ్రీలంక లాగా ఏంటి వెనీలా లాగా అయిపోతుంది భారతదేశం కూడా. ఉచిత బస్సు వల్ల ఆటో వాళ్ళు ఆగిపోతారు, కార్లు చిన్నగాళ్ళు అన్ని కూడా చెప్తుంటాయి కదండి. అందరూ కూడా మరి ఎవరు ఇస్తారండి కొత్త ఖర్చు? ఉచిత బస్సు పెట్టి మార్పులు చేర్పులు చేస్తే మేలా? ఏం చేసేదేమోనని ఈ ప్రభుత్వంలో ఏం చేసేదేమోనని మార్పులు చేస్తే రీసెర్చ్ చేస్తే అడుక్కుంటా కూడా తింటా కూడా కూడి ఉండదండి.
పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే కానీ లైన్ అవుతుంది. మళ్ళీ రాష్ట్రం వెనకబడిపోయింది ఇప్పటికే. మనం వాలంటీర్లో 90% ఇంటికి తెచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫోన్ల ద్వారా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు, కానీ దాంట్లో లోటుపాట్లు సరి చేసుకొని ఇంకా కొంచెం మెరుగైన ఉపకారాలు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం మనం తెలంగాణ విషయంలో చూసుకుంటే కేసీఆర్ గారు బాగానే చేశారు, కానీ అక్కడ ఆయనకే ఓటం తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, కొంచెం చెడ్డే ఉన్నాయి. దాన్ని ఏమైనా రికవర్ చేసుకొని ఏమైనా వాగ్దానాలు వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే ఈసారి చాలామంది కొంతమంది అంటే మధ్యతరగతులు కొడుకోపోయినా కానీ కొంచెం వ్యాపారస్తులు కానీ మార్కెట్ రీత్యా చూసుకుంటే ఏంటంటే మన రోడ్ రీత్యా చూసుకున్నా, రవాణా వ్యవస్థలు చూసుకున్నా కొంచెం ఎత్తుబలాలుగా ఉన్నాయి. ప్రభుత్వం మారితే కానీ ఈ సమస్యలు మారవు అని చెప్పి 90 మంది జనాలు అలాగే అంటున్నారు. మరి ఏం చేస్తున్నారో జనాలు చూడాలి. మేము భీమవరంలోని వివిధ ప్రాంతాలు తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, రాబోయే ఎన్నికలపై వారి అంచనాల గురించి అడిగాం. భీమవరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు వివిధ రకాలుగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తమకు అనువైన ప్రతినిధిని ఎన్నుకుంటామని వారు భావిస్తున్నారు. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు నుంచి ప్రజల రాజకీయ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు ఏమిటో చూద్దాం. మేము తణుకులోని వివిధ ప్రాంతాలను తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, రాబోయే ఎన్నికలపై వారి అంచనాల గురించి అడిగాం. తణుకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు వివిధ రకాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తమకు అనువైన ప్రతినిధిని ఎన్నుకుంటామని వారు భావిస్తున్నారు.